నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ సమాజంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎక్కువ మానవులు అందరికీ ఒక ప్రశ్న ఉంది. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అని చెబితే దేవుడు లేడు అని విమర్శించేవారు. అయితే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు చూపించగలవా అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ నిరూపించలేరు. అందువల్ల ఏమైపోతుంది, దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రశ్నార్థకం అయిపోతుంది. అయితే దేవుడు ఉన్నాడు అన్న వారికి వారు ఎందుకు ఎలా నమ్ముతున్నారు అంటే నమ్మకమే దేవుడు. దేవుడు ఉన్నాడని నమ్మితేనే దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు అని అంటే దేవుడు లేడు. కానీ ఉన్నాడా లేడా అంటే ఖచ్చితంగా ఉన్నాడని మాత్రమే మన నాలెడ్జ్ ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు మాత్రం ఉన్నాడని మాత్రం చెప్పొచ్చు. అయితే ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉన్నాడు, అది ఎలా అయినా నిరూపించగలమంటే నిరూపించలేము, అది కూడా నిరూపించలేము. కానీ మన పూర్వీకులు కొన్ని చెప్పినటువంటి సందర్భాలను బట్టి కనుక ఆలోచించుకున్నట్లయితే, దాన్ని విశ్లేషణ చేసుకున్నట్లయితే మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఏం చెప్తున్నాయి, వాటన్నిటినీ అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడు ఉన్నాడు అనేది మాత్రం నమ్మొచ్చు. అయితే ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది కూడా మన పూర్వీకులు చెప్పారు ఆల్రెడీ. అటు చదువుకోకపోయినా వారు స్పష్టంగా చెప్పారు. దానికి కారణం ఏమై ఉంటుంది? భగవంతుడు రూపం లేదు. భగవంతుడు ఉన్నాడు కానీ ఆయనకు ఒక రూపం లేదు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అంటే పుట్టుక లేనివాడు, మరణం లేనివాడు, రూపం లేనివాడు, నామం లేనివాడు భగవంతుడు. మరి రూపం లేనప్పుడు ఆ భగవంతుని ఎలా పూజించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడే ఈ అవతారాల పరంపర వచ్చిందనమాట. అయితే ఇప్పుడు దేవుడు ఎవరు అంటే మనం శివరాత్రిని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. భగవంతుడు శూన్యము, రూపం లేదన్నారు కదా. ఈ సృష్టిలో రూపం లేనటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది శూన్యము. శూన్యానికి రూపం లేదు. ఆ శూన్యానికి ఆది లేదు, అంతము లేదు. శూన్యం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమైంది? శూన్యం అసలు అంతమైపోతుందా అంటే ఆది లేదు, ప్రారంభము లేదు, ఎండింగ్ లేదు. స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. దానికి జన్మ లేదు, మరణం లేదు. అదే శూన్యం. అందువల్ల శూన్యమే భగవంతుడు. అది ఆ శూన్యానికి రూపం లేదు, నామం లేదు. ఆయనే భగవంతుడు. మరి ఆ శూన్యంగా ఉన్న ఆ భగవంతుడు ఆ శూన్యంలోంచి విశ్వమంతా ఉద్భవించింది, పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యంలోంచి ఆకాశము, భూమి, పంచభూతాలు, గ్రహాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు అన్నీ వచ్చినవి శూన్యంలోంచే వచ్చినాయి కదా. అంటే శూన్యాన్నే భగవంతుడిగా మనము విశ్వసించాలి. అంటే శూన్యాన్ని సైన్స్ తయారు చేయలేదు కదా. శూన్యాన్ని సైన్స్ చెప్తుంది. సైన్స్ ప్రకారంగానే సృష్టి అంతా జరుగుతుంది, భగవంతుడు కాదు అని సైన్స్ చెప్తుంది. సైన్స్కి కూడా కొంత పరిమితి వరకు మాత్రమే చెప్తుంది. ఆ పరిమితికి మించి మాత్రం సైన్స్ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ శూన్యాన్ని సైన్స్ ఏర్పాటు చేయగలదా, సృష్టించగలదా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఒక వస్తువుని, లేని వస్తువుని సృష్టించగలుగుతుందా? కొన్ని రా మెటీరియల్ని ఉపయోగించి ఒక కొత్త మెటీరియల్ని తయారు చేయగలుగుతుంది సైన్స్. కానీ ఈ శూన్యంలోంచి ఏదైనా ఉద్భవిస్తుంది అంటే లేని వస్తువుని తయారు చేయగలిగినటువంటి శక్తి ఒక శూన్యానికే ఉంది. కాబట్టి ఆ శూన్యమే ఆ భగవంతుడు. ఏమీ లేని శూన్యంలోంచి ఇంత సృష్టి ఉద్భవించింది. ఆ భూమి మీద వాయువు, గాలి, నీరు అన్నీ ఉన్నాయి కాబట్టి జీవరాశి జన్మించింది. ఈ జీవరాశినైనా సృష్టించగలదా సైన్స్? సృష్టించడం సాధ్యం కాదు. అలా సాధ్యమైతే ఈ భూమి మీద అనేక జీవరాశులు, కొన్ని వందల జీవరాశులు అంతమైపోయినాయి. అంతమైపోయిన ఆ జీవరాశిని మళ్ళీ సైన్స్ సృష్టించగలదా? సైన్స్కి సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఒక శూన్యానికే సాధ్యం అవుతుంది. అంటే ఆ శూన్యమే ఆ భగవంతుడు. ఆ భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అయితే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎలా ఉన్నాడో
ఎక్కడున్నాడు ఎవరికీ తెలియని అటువంటి వారికి ఈ మానవ జాతికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ఇచ్చాడు, తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని. ఆ తెలుసుకున్న మానవుడు భగవంతుడి గురించి తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న ఆ భగవంతుడిని, ఆ శూన్యాన్ని పూజించి తరించడం సాధ్యం కాదు. కాబట్టి ఆ శూన్యంలోంచి వచ్చిన వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. రూపం లేని ఆ భగవంతుడు 3 రూపాలుగా వచ్చాడు. ఆ 3 రూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది నమ్మకం మాత్రమే, విశ్వసించిన వారికి మాత్రమే. విశ్వాసం లేని వారికి పక్కన పెట్టవచ్చు. అయితే భగవంతుడికి మనం చేసే ప్రతి పని తెలుస్తుంది, మనం చెప్పే ప్రతి మాట వింటున్నాడు, మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు. అంటే ఎలా తెలుస్తుంది అప్పుడు? ఆ భగవంతుడి నివాసం ఎక్కడ అంటే మన పూర్వీకులు చెప్పారు కదా, ఆత్మ పరమాత్మ. అన్ని జీవరాశులలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ స్వరూపమే భగవంతుడు. ఆ ఆత్మకు ఒక రూపం లేదు. ఆ ఆత్మ రూపం లేని ఆత్మ రూపం ధరించి మనం మానవులుగా, జంతువులుగా, పక్షులుగా, జలచరాలుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాయి. అంటే మానవుడు జన్మించినప్పుడు ప్రాణంతో జీవిస్తున్నాడు, భూమి మీదకి వస్తున్నాడు. మరణించినప్పుడు ప్రాణం పోతుంది. ఆ ప్రాణం ఈ జీవిలోకి ఎలా వచ్చిందో, ఎలా వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. సైన్స్కి కూడా తెలియదు కదా ఇంతవరకు. ఆ పరమాత్మే మనలో ఉన్నాడు కాబట్టి మన ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మే భగవంతుడు అయినప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని తెలుస్తుంది, మనం మాట్లాడే ప్రతి మాట తెలుస్తుంది. మనం ఎవరినైనా ద్వేషించినా, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నామంటే అతనిలో ఉన్న భగవంతుడు పరమాత్మను మనం ద్వేషించినట్లుగా, అతని హింసిస్తే భగవంతుడిని హింసిస్తున్నట్టుగా, అన్యాయంగా అతన్ని శిక్షిస్తే భగవంతుడిని శిక్షిస్తున్నట్టుగా ఆ కర్మ ఫలితాన్ని ప్రతి మనిషి అనుభవించవలసి వస్తుందని చెప్పడము మన శాస్త్రాల యొక్క ధర్మం. అది చెప్పడానికి ప్రధాన కారణం అదే. అంటే మన శాస్త్రాలన్నీ కర్మ సిద్ధాంతాన్ని తీసుకురావడానికి కారణం ఇదే. అన్ని జీవులలోనున్నది పరమాత్మే కాబట్టి ఏ జీవిని నీవు హింసించినా పరమాత్మని హింసించినట్లే, ఏ జీవిని ద్వేషించినా పరమాత్మను, నీవు నమ్మిన దైవాన్ని ద్వేషించినట్లే. ఏ జీవికి అన్యాయంగా నువ్వు శిక్షించినా ఆ జీవిలో ఆ మనిషిలో ఉన్నటువంటి పరమాత్మనే నీవు శిక్షిస్తున్నావు. కాబట్టి కర్మ అనుభవించక తప్పదు అని మన శాస్త్రాలు చెప్పడానికి ప్రధాన కారణం అదే. అంటే ఇప్పుడు భగవంతుడు ఎవరంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి భగవంతుడే. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వృక్షజాలాలన్నీ కూడా, పూల మొక్కల నుంచి వృక్షాల వరకు అన్నీ భగవంతుని స్వరూపాలే. చెట్టుకి ప్రాణం ఉంది, పక్షులకి ప్రాణం ఉంది, జంతువులకి ప్రాణం ఉంది, మనుషులకి ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకున్నట్లయితే, నువ్వు ధర్మంగా కనుక జీవించినట్లయితే ఈ సృష్టి అంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పటానికే భగవంతుడు ఉన్నాడనే నమ్మకాన్ని కలిగించటం. భగవంతుడు లేడు అని కనుక వాదన కనుక పూర్తిగా వచ్చినట్లయితే ఈ సమాజము సురక్షితంగా ఉండదు. పాపభీతి లేకపోతే, కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే మనిషి విచ్చలవిడిగా రాక్షసుడిగా మారిపోతాడు. మానవుడికి ఉండాల్సినటువంటి మానవ లక్షణాలే ఉండాలి. రాక్షస లక్షణాలు వచ్చేసి ఈ సృష్టికి విఘాతం కలుగుతుంది. అందుకనే భగవంతుడు ఉన్నాడని మనం విశ్వసించాలి, నమ్మాలి, పూజించాలి. కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్మాలి. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.